హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ యొక్క శుభవార్తలేంటి? ఈ శుభవార్తల ద్వారా ఎవరెవరు రైతులు లబ్ధి పొందబోతున్నారు? ఎంత మేరకు లబ్ధి అనేది వారికి చేకూరబోతుంది? పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో మీ యొక్క రైతులు గనక ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రైతులకు సంబంధించి రెగ్యులర్గా ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాము. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో ఈ యొక్క శుభవార్తల్లో ప్రధానంగా మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రైతులు తన యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు కదా గవర్నమెంట్ అనేది. సో ఈ యొక్క గవర్నమెంట్ అనేది కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ రైతులకు సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ నోటిఫికేషన్ క్లారిటీగా చూద్దాం. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు పర్యటించారు. ఎమ్మెల్యేలు బాలరాజు, ధర్మరాజుతో కలిపి ధాన్యం కల్లాలైతే మనకు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను కూడా తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సమస్యలు ఉంటే అధికారులకు చెప్పాలని సూచించారు. ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకునేలా ఆయన అధికారులకు ఆదేశించారు. కొనుగోలు చేసినటువంటి 24 గంటల్లోనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. సో మనకు కేవలం 24 గంటల్లో ప్రెజెంట్ అయితే మనకు డబ్బులైతే ఇస్తున్నారనమాట. సో 24 గంటల్లో అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి ఒక రైతు ఉన్నారనుకోండి, మీరు ఎంత వడ్లు అన్నట్టు మీరు అమ్మారో, సో ఎన్ని పుట్ల వడ్లు, లేదంటే మీరు ఎన్ని కేజీల వడ్లు, ఎన్ని బస్తాల వడ్లు, సో మీకు ఉంటుంది కదా లెక్క, పుట్ల లెక్క. సో ఇట్లాగా మీరు ఎన్నైతే అమ్మారో, సో అమ్మినటువంటి ఆ యొక్క డబ్బులనేటివి మనకు కేవలం 24 గంటల్లో అయితే వేస్తారనమాట. అయితే తాజాగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంట్ ఇప్పుడు 24 గంటల లోపల రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు వేస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, అంటే వచ్చే సంవత్సరం నుంచి ఈ యొక్క ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే, ధాన్యం కొనుగోలు చేసినటువంటి 2 గంటల్లోనే చెల్లింపులు జరిపేలాగా కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేసి మేమైతే రెడీ చేస్తున్నామని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు శుభవార్త చెప్పారనమాట. ఇక నుంచి మనకు కొత్త సంవత్సరం 2025 నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే కేవలం 2 గంటల్లో డబ్బులైతే జమ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త అయితే అందించిందండి. సో మనకు మరొక శుభవార్తకు సంబంధించి కంప్లీట్ విషయం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతుకి 100% ఖచ్చితంగా 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు హామీ అయితే ఇచ్చిందనమాట. సో కూటమి సర్కార్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా అయినటువంటి మనకు 6,000 రూపాయలు మినహాయించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 16,000 రూపాయలు జమ చేస్తుంది. ఈ 16,000 రూపాయల్లో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి మనకు ఒక్కొక్క విడతలో మనకు ఈ యొక్క 7,000 రూపాయల చొప్పున అయితే జమ చేయాల్సి ఉంది. సో 14,000 రూపాయల్లో మనకు వచ్చేసి 7,000 రూపాయలు తొలి విడత, రెండో విడత కింద 7,000 రూపాయలు. సో దీనికి సంబంధించి బడ్జెట్ అయితే 4,500 కోట్ల రూపాయలైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి, సో వీళ్ళందరూ కూడా అయితే రీసెంట్లీ బడ్జెట్‌లో కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ యొక్క బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ 4,500 కోట్ల రూపాయలను ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే రైతులందరికీ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖచ్చితంగా సంక్రాంతికి మనకు కానుకగా అందరి ఖాతాలలోకి ఈ యొక్క 7,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు అయితే పడుతుంది. సో గతంలో మాదిరిగా అందరికీ డబ్బులు అయితే పడవండి, కొంతమందికి మాత్రమే పడతాయి. సో అందరికీ ఎందుకు పడవంటే, ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే మనకు ప్రవేశపెట్టింది. ఆ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకు వస్తారో వారికి మాత్రమే డబ్బులైతే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క రూల్స్‌లో మనకు మొట్టమొదటగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం
మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 5 ఎకరాల భూమి కలిగినటువంటి వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది. సో, కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే ఇస్తుంది. సో, గుర్తుపెట్టుకోండి, మీరు కౌలు రైతులైతే మాత్రం ఖచ్చితంగా కౌలు రైతులకు మాత్రం మీకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 14,000 మీ ఖాతాలోకి రావాలంటే మాత్రం మీరు కౌలు రైతులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కౌలు రైతు కార్డు అనమాట. కౌలు రైతును గుర్తించే కార్డు. సో, ఆ కార్డు అనేది మీరు తీసుకోవాలి. దీన్ని మీకు ఎలా తీసుకోవాలో గత వీడియోలో చాలాసార్లు చెప్పాను. అయినా ఒకసారి చెప్తాను వినండి. కౌలు రైతులు ఎవరైనా ఉంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ తీసుకోండి. అవి 2 జెరాక్స్‌లు తీసుకోండి. మీరు ఎవరి భూమి అయితే కౌలుకి చేస్తున్నారో లీజ్‌కి, వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్కు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ తీసుకోండి. ఇవి 4 మీ యొక్క వీఆర్ఓ గారి దగ్గర ఇస్తే ఆయన మీకు కౌలు రైతు కార్డులు ఇస్తారు. ఆ కార్డ్ ఇచ్చిన తర్వాత మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క సచివాలయంకెళ్ళి, రైతు సేవా కేంద్రం ఆఫీస్‌కెళ్ళి మీరు అక్కడైతే అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా డబ్బులైతే స్కీమ్‌కి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా వస్తాయి. సో, ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు సొంత భూమి కలిగిన వారికి డబ్బులు చేసి మనకు కొత్త రూల్స్ అని చెప్పాను కదా! అవేంటో ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, సో, ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి వారికి మాత్రమే డబ్బులైతే వేస్తారు. 10 ఎకరాల కంటే మించి గనక భూమి ఉంటే ఖచ్చితంగా మీకు ఒక్క రూపాయి కూడా రాదనమాట. ఈ విధంగా అయితే మనకు ల్యాండ్‌కి సంబంధించి అయితే ఫస్ట్ రూల్ అయితే ప్రవేశపెట్టారండి. సో, తర్వాత వచ్చేసి మనకు క్లారిటీగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులున్నా, అలాగే ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళున్నా, అంటే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్న వారన్నా, సో, వాళ్ళందరూ కూడా అనర్హులనమాట. సో, ఇక తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు గానీ, అలాగే వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు గానీ, సో, ఈ యొక్క 4 కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనర్హులుగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి వాళ్ళనైతే తొలగించారు. అయితే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్లో వచ్చేసి మనకు మునిసిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళకైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో, మునిసిపాలిటీ కార్మికుల్లో అందరికి కూడా అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో, ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్ అయితే లింక్ చేసుకోవాలి. సో, దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు. సో, ఇన్ కేస్ ఒకవేళ మీరు చేసుకోకపోతే దయచేసి వెంటనే చేసుకోండి. మనకు తర్వాత వచ్చేసి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే, అంటే ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి డబ్బులనేది గతంలో ఎవరి పేరు మీదైనా తీసుకుంటూ, సో, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పాస్‌బుక్ నుంచి వచ్చేసి ఆ యజమానుడి దగ్గర నుంచి కిందకొస్తుంది కదా! అంటే నెక్స్ట్ వారికొస్తుంది కదా! సో, వాళ్ళు గనక అట్లాగా తీసుకునే పనైతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, పాత వారికైతే వెబ్ ల్యాండింగ్ అవసరం లేదు. కానీ కొత్త వారికి మాత్రం వెబ్ ల్యాండింగ్ అయితే ప్రవేశపెట్టింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క విధి విధానాలన్నింటిని కూడా ఖరారు చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా గుర్తించి అర్హత కలిగిన వారికి మాత్రమే డబ్బులు వేసేలాగా మనకిప్పుడు కొత్తగా ఈ యొక్క కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి. సో, ఈ యొక్క డబ్బులనేది మనకి ఎప్పుడు వేస్తారంటే సంక్రాంతి కానుకగా 2025 సంవత్సరంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా రూ. 7,000 చొప్పున అయితే డబ్బులు జమ అవుతాయి. సో, మొట్టమొదటిగా మనకు 4,500 కోట్ల రూపాయలను ఈ యొక్క రైతు భరోసా పథకం కింద అయితే మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. సో, తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు 2025లో బడ్జెట్ అనేది ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత అనంతరం ఈ యొక్క రైతుల ఖాతాలలో కూడా నెక్స్ట్ మనకు డబ్బులైతే వేస్తారనమాట. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 4,500 కోట్ల రూపాయలను మాత్రం మనకు ఖచ్చితంగా అర్హత కలిగిన వారికి మాత్రమే రూ. 14,000 చొప్పున అయితే వేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ విడతలో రూ. 7,000, రెండో విడతలో రూ. 7,000. సో, టోటల్‌గా రూ. 14,000 అయితే వస్తాయి. ఇన్ కేస్ ఇంతకు మించి మీకు ఒక్క రూపాయి కూడా రాదనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే మనకు ఖచ్చితంగా కౌలు రైతులకు మాత్రం మేము రూ. 14,000 ఇస్తాం. కానీ ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి వాళ్ళకి రూ. 14,000 అయితే మనకు ఒకే విడతలో అయితే వేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు 2 విడతల్లో డబ్బులు వేయాలి. ఒక విడతలో 7,000, మరొక విడతలో 7,000. సో, టోటల్‌గా చూసుకుంటే రూ. 14,000 రైతుల ఖాతాలకు వేయాలి. కానీ కౌలు రైతులకు మాత్రం రెండోసారి వేస్తారు కదా రూ. 7,000. సో, అప్పుడు వాళ్ళకి రూ. 14,000 కలిపి పడిపోతుందనమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సొంత భూమి కలిగి 5 ఎకరాలు లేదా 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు రూ. 7,000 చొప్పున ఫస్ట్ విడతలో, రెండో విడతలో రూ. 7,000 చొప్పున ఈ విధంగా అయితే మనకు డబ్బులు జమ చేస్తారండి. సో, టోటల్‌గా మనకు సంక్రాంతి కానుక డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు మనకు ఒక అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు. అర్హుల లిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో నేను మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు అర్హులు కాదు
ఈజీగా చెక్ చేసుకోండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.